9 ఉగ్రవాద స్థావరాలపైన అటాక్ చేశాయి. అయితే ఆ దెబ్బతో ఇంకా పాకిస్తాన్ కోలుకోలేదు. ఏవైతే ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేశారో ఆ స్థావరాలన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే అండ్ ఆల్సో అక్కడ బ్లాస్ట్ జరిగిన తర్వాత, అటాక్ జరిగిన తర్వాత అక్కడ ఉన్న చాలామంది ఉగ్రవాదులు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళలో చాలామంది కూడా చనిపోవడం జరిగింది. అండ్ చాలామందికి గాయాలు కూడా అయిన పరిస్థితి కనిపించింది. అయితే ఆఫ్టర్ అటాక్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఆఫ్టర్ అటాక్ ఆ స్థావరాలు ఎలా కనిపిస్తున్నాయి, దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు ప్రజెంట్ బయటికి వస్తున్నాయి. అటాక్ సమయంలో భారత్ ఏ విధంగా ప్లాన్ చేసి అటాక్ చేసింది, అండ్ ఆల్సో అటాక్ జరిగిన తర్వాత ప్రజెంట్ అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఏవైతే ఉగ్రవాద స్థావరాలు అని చెప్పి సర్వైలెన్స్లో పెట్టి కన్ఫర్మ్ అయిన తర్వాత భారత్ అటాక్ చేసిన ఆ స్థావరాలు ప్రజెంట్ ఎలా ఉన్నాయని కూడా మనం ప్రజెంట్ బిగ్ టీవీ స్క్రీన్ పైన వాటి విజువల్స్ని చూస్తున్నాం. అయితే ప్రజెంట్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన 2 బాక్సెస్ చూస్తున్నారు. ఒకటి వచ్చేసి అటాక్ జరిగే సమయం, ఇంకోటి వచ్చేసి అటాక్ జరిగిన తర్వాత ఆ స్థావరాలు ఎలా ఉన్నాయని కూడా దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఇదొక స్థావరం. ఇక్కడ ఒక మిజైల్తో అటాక్ జరిగిన తర్వాత పూర్తిగా ఆ స్థావరం అనేది కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయి మొత్తం మీద కూడా ఎంతో వాళ్ళు కట్టుకున్న స్థావరం మొత్తం ఇప్పుడు ప్రజెంట్ దాడికి గురైన తర్వాత అక్కడ ఎవ్వరు కూడా జనాలు లేరు. కంప్లీట్గా పడిపోయి, అంటే కంప్లీట్గా ఒక్కసారి ఇంకా మరింత కొలాప్స్ అయిపోయినటువంటి పరిస్థితిలో ఆ ఉగ్రవాద స్థావరం అనేది కనిపిస్తుంది. అయితే దాడికి ముందు అది ఎలా ఉండేది కూడా మనము ఇంకో బాక్స్లో కూడా చాలా క్లియర్గా చూస్తున్నాము. సో మొత్తం మీద 9 స్థావరాల పైన భారత త్రివిధ దళాలు దాడి చేసిన తర్వాత దానికి సంబంధించి ఎవరైతే అక్కడ ప్రమాదానికి అక్కడ ఆ బ్లాస్ట్లో వందలాది మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు అన్న సమాచారం బయటకు వస్తుంది. అదేవిధంగా చాలామంది పడిన తర్వాత వారందరూ కూడా హాస్పిటల్స్లో జాయిన్ అయ్యారు. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్లో దాగి ఉన్న ఉగ్రవాదులకు కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. అయితే దాడికి ముందు ఎలా ప్లాన్ చేశారు, దాడి తర్వాత అక్కడున్న దృశ్యాలు ఎలా ఉన్నాయి అని కూడా కంప్లీట్గా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మొత్తం మీద కూడా అక్కడ ఉండే ఆ స్థావరాలన్నీ కూడా నేలమట్టం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తంగా వాళ్ళు బంకర్స్ కావచ్చు, దానికి సంబంధించి వాళ్ళు చాలా పకడ్బందీగా కట్టుకుని ఉంటారు. అయితే మిజైల్స్ దాడి చేసి, డ్రోన్స్ దాడి చేసి అక్కడ ఉండే స్థావరాలను ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత త్రివిధ దళాలు వాటిని పూర్తిగా ధ్వంసం చేశాయి. అయితే నిన్న కూడా చాలామంది, దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయినట్టు సమాచారం అందింది. అండ్ చాలామంది కూడా అక్కడున్న హాస్పిటల్స్లో జాయిన్ అయ్యారు. అయితే అక్కడ వాళ్ళు హాస్పిటల్స్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళని కలవడానికి కీలక నేతలు, లష్కర్ తోబాకి సంబంధించిన నేతలు కావచ్చు, జైషే మహమ్మద్కి సంబంధించిన నేతలు కావచ్చు, పెద్ద మొత్తంలో వాళ్ళు వెళ్ళి అక్కడున్న గాయపడిన వారిని కూడా పరామర్శించారు. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, మనం నిన్న బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూసాము, ఆర్మీ వాళ్ళు సైతం అక్కడికి వెళ్ళి వాళ్లకు పరామర్శించారు. పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు కూడా వెళ్ళి పరామర్శించారు. అండ్ ఆల్సో ఏవైతే అంత్యక్రియలు జరిగాయో అంత్యక్రియలు కూడా ఆర్మీతో పాటు అక్కడికి ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన హఫీజ్ అబ్దుల్ రౌఫ్ కూడా అక్కడ కనిపించాడు. సో ఈ నేపథ్యంలో భారత్ నుంచి ఏదైతే దాడి జరిగిందో దాడితో పాకిస్తాన్కు కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. మొత్తం 9 చోట్ల ఉగ్రవాద స్థావరాలు ఉన్న 9 చోట్ల దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పూర్తిగా టెర్రరిస్టుల స్థావరాలు ఏవైతే 9 స్థావరాలను కనుక్కున్నారో ఆ 9 స్థావరాలను పూర్తిగా భారత త్రివిధ దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయి. అయితే ఇజ్రాయెల్ దీన్ని మొత్తంగా ఇజ్రాయెల్ ఏ తరహాలో అయితే అటాక్ చేసిందో అదే తరహాలో కూడా ప్లానింగ్ జరిగినట్లు కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రజెంట్ దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నారు. అయితే ప్రజెంట్ ఏవైతే దాడులు జరిగాయో ఆ దాడులకు సంబంధించి ఇంకా ఎలా జరిగింది, అసలు ఈ అటాక్ ఎలా ప్లాన్ చేశారు అని ఇంకా అయోమయంలోనే పాకిస్తాన్ ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. రైట్, 2 బాక్సెస్లో మనము దాడికి ముందు, దాడి తర్వాత ఎలాంటి విజువల్స్ కనిపించాయో కూడా ఇప్పుడు మెల్లమెల్లగా ఒకటి తర్వాత ఒకటి బయటకు వస్తుంది. ఎవరైతే ఆ అటాక్ నుంచి బయటపడ్డారో వాళ్ళు కూడా తమ స్థావరాలకు వచ్చి ఆ విజువల్స్ని ఏ విధంగా ధ్వంసమయ్యాయి, ఇంకా ఎవరైనా స్థితిలాల కింద ఎవరైనా చిక్కుకుపోయి ఉన్నారా అనే దాని గురించి కూడా మిగిలిన వాళ్ళు ఎవరైతే బతికిపోయారో వాళ్ళు వచ్చి కూడా అక్కడ చూసి ఆ స్థితిలాలను కింద ఎవరైనా ఉన్నారా, ఇంకా ఎవరైనా బతుకున్నారా అనే దాంట్లో కూడా వాళ్ళు వచ్చి అక్కడ చూసుకొని దానికి సంబంధించిన ఫొటోస్ ఇంకా విజువల్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో కూడా బయట పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ దాడి జరిగేటప్పుడు కూడా ఎవరు ఊహించని దాడి. అయితే దాడికి ముందు కూడా భారత త్రివిధ దళాలకు సంబంధించి కూడా అఫీషియల్గా ట్విట్టర్లో కూడా ఇండియన్ ఆర్మీ వార్న్ చేసింది. ఎక్కడ దాక్కొని ఉన్నా ఖచ్చితంగా ఆ ప్రదేశాన్ని గుర్తించి
పాయింట్ని టార్గెట్ని లాక్ చేసి అటాక్ చేస్తామని కూడా ఇండియన్ ఆర్మీ వార్న్ చేసినాక ఎగ్జాక్ట్ ఒక 10 మినిట్స్ తర్వాత ఈ మెరుపు దాడులు జరిగాయి. మొత్తం పాకిస్తాన్ ఇంకా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో కూడా ఈ దాడులు జరిగాయి. అయితే 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయినట్టు ఇప్పటికే తెలుస్తుంది. సో దాంతోపాటు ఎవరైతే దాడికి గురయ్యారో ఆ దాడిలో ఎవరైతే గాయాలయ్యాయో ఆ ఉగ్రవాదులు కూడా చాలామంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అయితే వాళ్ళని పరామర్శించడానికి అక్కడ లష్కర్ ఏ తోయిబా, జైషే మొహమ్మద్కి సంబంధించిన చాలామంది హై లెవెల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అక్కడికి వచ్చి గాయపడిన వారిని పరామర్శించడం, అందులో ఆర్మీ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళని కలవడం అనేది ఇప్పుడు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే పాకిస్తాన్ ప్రభుత్వం కావచ్చు, పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, ఎప్పటి నుంచో ఉగ్రవాదానికి మేము వ్యతిరేకంగా ఉన్నాము, పాకిస్తాన్ ఉగ్రవాదుల తరపు నుంచి చాలా బాధింపబడింది, మేము మమ్మల్ని పీడించారు, బట్ దాని నుంచి ఇప్పుడు పాకిస్తాన్ కోలుకుంటుంది, ఒక డెవలప్ నేషన్గా ముందుకెళ్తుంది అని పదే పదే పాకిస్తాన్ చెప్పుకుంటూ వచ్చింది. కానీ నిన్న జరిగిన అటాక్ తర్వాత ఏదైతే దృశ్యాలు కనిపించాయో ఆర్మీతో పాటు ఐఎస్ఐతో పాటు అక్కడికున్న లష్కర్ తైబా వాళ్ళు కావచ్చు, జైషే మహమ్మద్ వాళ్ళు కావచ్చు, ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అన్న హఫీజ్ అబ్దుల్ రౌఫ్ వీళ్ళందరూ కలిసి ఒకే చోట చేరడం అనేది దాన్ని చూస్తుంటే ఖచ్చితంగా ఎన్ఐఏ ఇచ్చిన రిపోర్టు, ఎన్ఐఏ అయితే పహల్గామ్ దాడికి సంబంధించి రిపోర్ట్ ఇచ్చిందో ఖచ్చితంగా ఎన్ఐఏ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి వెనక పాకిస్తాన్ ఆర్మీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఐఎస్ఐతో పాటు ఉగ్రవాద సంస్థలు అయిన లష్కర్ ఏ తోయిబా కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని ఎన్ఐఏ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో అది నిజమేనని ప్రూవ్ అయింది. ఎందుకంటే నిన్న కనిపించిన దృశ్యాలు అటాక్ జరిగిన తర్వాత ఏవైతే ఈ పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, ఐఎస్ఐ ఏజెంట్స్ కావచ్చు, అండ్ దాంతోపాటు ఉగ్రవాదులు అంతా కలిసి ఒక చోట చేరిన నేపథ్యంలో ఉగ్రవాదుల శవపేటిక పైన ఏదైతే పాకిస్తాన్ జెండా కనిపించిందో దాన్ని బట్టి చూస్తుంటే పహల్గామ్ దాడి వెనుక ఖచ్చితంగా పాకిస్తాన్ ఆర్మీ హస్తం ఉందని కూడా చాలా క్లియర్గా స్పష్టమవుతున్నట్లు సమాచారం బయటకు వస్తుంది.